వల్లి చేస్తుంది త్రిపుర. నేను మాట్లాడతాను నువ్వు. వల్లి చెప్పు. గుడిలోనే ఉన్నారు కదా టిప్పు? అవును వల్లి. అక్కడ ఉండడం వల్ల మీకే సమస్య రాదు కదా? లేదు. పూజారి గారు కూడా కొత్త ఆయన, ప్రాబ్లం ఏం లేదు. సరే టిప్పు, నేను వీలైనంత త్వరగా గుడికి వస్తాను. అలాగే. ఏంటి గొంతు అదోలా ఉంది? ఏడ్చావా ఏంటి? ఇప్పుడేం చెప్పలేను, ఇక్కడ చాలా గొడవలుగా ఉన్నాయి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. నేను ఎలాగైనా వచ్చి మాట్లాడతాను. ఉంటాను. ఇంట్లో చాలా గొడవలుగా ఉందంట భరణి. వల్లి మనల్ని ఇక్కడి నుంచి అసలు బయటికే రావద్దంటోంది. తనే ఇక్కడికి వస్తుందంట. అప్పటి వరకు మనల్ని ఇక్కడే ఉండమంటోంది. పాపం, మన వల్ల వాళ్ళకి ఎన్ని కష్టాలు. భరణి, ఆ చిన్న పూజారి దగ్గర భక్తులు కూర్చుని ఏం చేస్తున్నారు? ఏమో త్రిపుర. సరే పద చూద్దాం. ప్లీజ్ రా. మీకు సంవత్సరం తిరగకుండా పన్నంటి బిడ్డ పుడుతుందమ్మా. సంతోషం స్వామి. స్వామి, నాకు కూడా జాతకం చూడండి. వచ్చే వారం నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది. ధైర్యంగా ఉండు. మంచిది స్వామి. ఉంటాము స్వామి. వెళ్దాం పద. అంత చిన్నపిల్లాడు జాతకం చెప్తున్నాడా? ఆయన వయసులో చిన్నవాడేనమ్మా, జ్ఞానంలో గొప్పవాడు. ఎవరా అబ్బాయి? పూజారి గారి అబ్బాయే. ఓ థ్యాంక్ యూ. భరణి భరణి, నేను కూడా జాతకం చెప్పించుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే పద. చిన్నస్వామి, మాకు జాతకం చెప్తారా? కూర్చోండి. చెప్పండి స్వామి. నీకు రానున్న కాలం కష్టకాలం తల్లి. నీకు మిగిలేది ఇంకా కన్నీళ్లే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,